శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. ఈరోజు మన కార్యక్రమంలో వాగ్ విశేషం అనే శీర్షికతో ఒక విషయాన్ని చెప్పుకుందాము. ఇది సంస్కృత భాషలో మహాకవి అయినటువంటి కవికుల గురువు అని కీర్తింపబడినటువంటి కాళిదాస్ గారి జీవితంలో జరిగినటువంటి విషయం. ఒక కథ ప్రకారం కాళిదాసు ముందు ఒక పశువుల కాపరి, జన్మతః ఆయన పశువుల కాపరిగా జీవిస్తూ ఉండేవాడు. అతనికి పాండిత్యం మాట దేవుడెరుగు, అసలు అక్షరాస్యతే లేనివాడు, మందబుద్ధిగా చదువు సంధ్యలు లేకుండా గొర్రెలు కాసుకుంటూ తిరిగేవాడు. ఆ దేశపు రాజకుమారి, ఆమె పేరు విద్యాధరి. ఆమె గొప్ప విదుషీమణి, సకల శాస్త్ర పారంగతురాలు. ఆమె విద్వత్తులో ఎందరో మహాపండితులను ఓడించింది. ఎవరైతే తనకంటే గొప్ప పాండిత్యం కలిగి ఉంటారో వారినే వివాహం చేసుకోవాలని ఆమె యొక్క ప్రతిజ్ఞ కూడాను. ఇలా ఉండగా ఆమె చేత అవమానింపబడినటువంటి పండితులందరూ కలిసి ఒక కుట్ర పన్నారు. ఎవరో ఒక మూర్ఖుడిని తీసుకొచ్చి ఈమెకు గర్వభంగం చేయాలి అని. అందుకని వాళ్ళు ఒక మూర్ఖుడి గురించి వెతకడం మొదలుపెట్టారు. అలా వెతికే సమయంలో ఒక చెట్టు మీద కూర్చుని తాను కూర్చున్న చెట్టుని తానే నరుక్కుంటూ ఉన్నటువంటి ఈ పశువుల కాపరిని చూశారు. అతనితో మాట్లాడితే అతనికి ఏమాత్రం భాషా పరిజ్ఞానం, పాండిత్యం లేదని తెలిసి అతనిని మూర్ఖుడిగా గ్రహించి తీసుకుని వచ్చారు పండితులు. అతని చేత చక్కగా బట్టలు కట్టించి, అందమైన బట్టలు కట్టించి, అలంకారాలు ధరింపజేసి, చక్కగా ముస్తాబు చేసి 4 మాటలు 4 సౌజ్ఞలు కష్టం మీద నేర్పారు. రాజసభకు తీసుకువెళ్ళి అతనిని ఒక గొప్ప పండితుడిగా పరిచయం చేశారు. సభలో ఒక పథకం ప్రకారం ఆ రాజకుమారి ఏవే ప్రశ్నలు అడుగుతుందో వీళ్ళకి ముందుగా తెలుసు కదా. అందువలన ఆ పథకం ప్రకారం క్లిష్టమైన ప్రశ్నలకు అతను చెప్పిన 2 మాటలు, కాసిన సైగలు సరైన సమాధానంగా అనిపించాయి రాజకుమార్తెకు. పైగా మనిషి ముఖంలో ఒక తేజస్సు ఉందిట. అది కాక ఉద్దండ పండితులకి, జడుడైన మూర్ఖుడికి బాహ్యంగా ఎక్కువ తేడా ఏముంటుంది? బాహ్యంగా తెలియదు కదా ఎవరు మూర్ఖులో ఎవరు పండితులో. అందువలన ఆ రాజకుమారి ఆ విధంగా మోసపోయింది. కానీ ఆయన ఒక మహాపండితుడిని నమ్మి అతన్ని వివాహం చేసుకున్న తర్వాత మొదటి రాత్రే ఆమెకు తెలిసిపోయింది, ఆ వచ్చినవాడు మహాపండితుడు కాదు, మహామూర్ఖుడు, అతనికి అక్షర జ్ఞానం లేదు అని గ్రహించి తాను మోసపోయానని తెలుసుకుని పాండిత్యం లేని భర్త నాకు అక్కర్లేదు, పాండిత్యం సంపాదించుకునేంత వరకు నీ ముఖం నాకు చూపించకు అని అతనిని అంతఃపురం నుంచి గెంటివేసింది. మరి ఇలా గెంటివేయబడ్డటువంటి ఆ పశువుల కాపరి ఆ అవమానాన్ని భరించలేక ఊరి బయట పాడుబడ్డ దేవాలయంలో కాళీమాతను ఆశ్రయించాడు. ఏకాంతంగా నిద్రాహారాలు లేకుండా ఆ దేవిని ఉపాసించాడు. కొన్ని రోజుల ఉపాసన తర్వాత ఆయనకి కాళికాదేవి ప్రత్యక్షమైంది. తనకు అపారమైనటువంటి పాండిత్యము, అపారమైనటువంటి కవితాశక్తి ప్రసాదించమని ప్రార్థించాడు కాళిదాసు. అతని భక్తి శ్రద్ధలకు తల్లి మనసు కరిగిపోయింది. అతని నాలుక మీద కొన్ని బీజాక్షరాలు రాసి, నేటి నుంచి నువ్వు కవివి కాగలవు అని దీవించింది. కాళిదాసు సరాసరి అంతఃపురంలో ఉన్న రాజకుమార్తె విద్యాధరి యొక్క శయన మందిరానికి వెళ్ళి తలుపు కొట్టాడు. ఎందుకు మళ్ళీ వచ్చావు అని ఆమె అడిగితే అస్తి కచ్చిత్ వాగ్విశేష అన్నాడు సంస్కృతంలో. ఏమైనా వాక్ విశేషం ఉందా, మాట్లాడడానికి ఏమైనా ఉందా అని అడిగాడు. నీ వాక్కు తీరు ఏమైనా మెరుగుపడిందా అని విద్యాధరి అడిగింది. అప్పుడు ఆయన అస్తి కచ్చిత్ ప్రచండ వాగ్విశేష, చాలా ప్రచండమైన వాగ్విశేషం ఉంది అని కొన్ని మధురమైనటువంటి శ్లోకాలు చెప్పి ఆమెను ఆశ్చర్యపరిచాడు. ఆమె తలుపు తీసి కాళిదాసును భర్తగా స్వీకరించింది. అయితే ఆనాడు ఆమె అడిగినటువంటి అస్తి కచ్చిత్ వాక్ విశేష అన్న ప్రశ్నలో ఉండేటువంటి ఆ ప్రశ్న అతని మనసులో నిలిచిపోయింది. అలా నిలిచిపోవడం చేత కాళిదాసు ఉత్తరోత్తర మహాపండితుడయ్యి, కాళికాదేవి అనుగ్రహాన్ని పొందడం చేత మహాపండితుడయ్యి వాగ్ విశేషంతో తన ప్రతిభను కనపరుస్తూ అస్థి అనే పదంతో అస్తుత్తరస్యాం దిశి దేవతాత్మ
అంటూ సంస్కృత భాషలో కుమార సంభవ కావ్యాన్ని ప్రారంభించాడు. వాక్ అనే పదంతో వాగర్ధావివ సంపృక్తౌ అని రఘువంశ కావ్యాన్ని ప్రారంభించి పూర్తి చేశాడు. ప్రచండ శబ్దంతో ఋతుసంహార కావ్యాన్ని, కచ్చిత్ శబ్దంతో కచ్చిత్ కాంతా విరహ గురుణా స్వాధికారాన్ ప్రమత్తః అంటూ మేఘ సందేశ కావ్యాన్ని కాళిదాస్ మహాకవి పూర్తి చేయడం జరిగింది. ఇది వాక్కుకు ఉండేటువంటి విశేషమైనటువంటి మహాత్మ్యమని కాళిదాసు యొక్క చరిత్ర ద్వారా మనకి తెలిసేటువంటి విషయం. స్వస్తి.